కొద్ది రోజులు మీరు ఏం మాట్లాడకుండా ఉండింటేనే మీ బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది తప్ప ఈరోజు మీ వైఖరి వల్లనే నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అహంకారాన్ని మీ అసహనాన్ని కొంచెం తగ్గించుకోమని. అయినా ఓటమి చెందిన 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి రుసరుసలాడడానికి తప్పడతా ఉన్నాం. మీ సొంత చెల్లి వేసిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పు. కర్మ ఇస్ బ్యాక్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పుకో. మీ సొంత ఇంట్లో మీ చెల్లెళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ప్రజా అభిమానాన్ని చూరగొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతూ ముందుకు పోతున్న తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు తమ ఆశీర్వాదాన్ని అందించి రాబో రోజుల్లో మరింత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జీరోకే పరిమితమని చెప్పినటువంటి ఒక భయ విపరీతం మిమ్మల్ని వెన్నాడుతున్నట్టుంది. ఇప్పటికైనా ఈ మిడిసి మాటలు, అహంకారపూరిత మాటలు, ఈ బల్బు మాటలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.